మాది చిత్తూరు జిల్లా పుంగనూరు. మా వెంకటరమణ అన్నగారికి 3వ కుమార్తె అయిన రమేశ్రీ అనే పాపకు ఒక అరుదైన వ్యాధి సోకి ఊపిరితిత్తులు 2 పూర్తిగా పాడైపోయినాయి. వీటికి ట్రీట్మెంట్ కోసం అని చెప్పి మేము చెన్నై అపోలో ఆసుపత్రిని సంప్రదించడం జరిగింది. వారు ఆ అమ్మాయిని పరీక్ష చేసి ఆ అమ్మాయికి ఒక అరుదైన వ్యాధి ల్యామ్ అనే వ్యాధి సోకిందని, ఈ వ్యాధికి ఒకే ఒక్క మార్గము లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పినారు. ఇది చేయాలంటే సుమారు రమారమి 50 నుంచి 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపినారు. కాబట్టి ఇంత పెద్ద మొత్తము వీరు ఆర్థిక వసతి లేకపోవడం వలన రోజు కూలీ చేసుకుంటూ తనకున్న 3 ఆడబిడ్డలలో 2కి పెళ్లి చేసి ఈ అమ్మాయిని CA చదివిపించి CA ఫైనల్లో ఉంది. కాబట్టి ఈయన ఆర్థిక సామర్థ్యం లేకపోవడంతో అమ్మాయికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఎవరైనా దాతలు ముందుకొచ్చి అమ్మాయికి ట్రీట్మెంట్ కావాల్సిన సౌకర్యాల కోసమను తమ వంతు సహాయం అందిస్తే ఒక మంచి జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపము, మీ యొక్క శక్తి అనుసారము ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది. ఒక నిండు జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతాము. నమస్కారం. అమ్మాయి ఈ వ్యాధితో చాలా బాధపడుతూ ఉంది. ఈ లంగ్స్ ప్రాబ్లం వల్ల దీనికి ట్రాన్స్లేషన్ కోసం మీ వద్ద సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అందరూ కలిసి హెల్ప్ చేయండి. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. తప్పకుండా హెల్ప్ చేయండి. మన వీడియో చూసి అందరూ తప్పకుండా అమ్మాయికి అయితే హెల్ప్ చేయండి.